వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రాబోయే స్థానిక ఎన్నికల సన్నాహక మండల సమావేశం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ మండల కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భానుతు శంకర్ నాయక్ విచ్చేసి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలకు నేను అండగా ఉన్నాను, మీరు అధైర్యపడొద్దు. రాబోయే స్థానిక ఎలక్షన్ లో మన సత్తా ఏంటో చూపెట్టి నిరూపించడం. ఆనాడు తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే నినాదంతో తెలంగాణను సాధించుకున్నాం. ఈ రోజు తెలంగాణ పరిస్థితి చూస్తుంటే కరెంటు నీళ్లు లేని పాత రోజులే గుర్తొస్తున్నాయన్నారు. మొన్న చేసిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ కబడ్దార్ తీన్మార్ మల్లన్న నాలుక కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్, మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీను, మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్, మాజీ జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, ఊకంటి యాకూబ్ రెడ్డి, వీరు నాయక్, గణపరపు రమేష్, పైరాల శరత్ యాదవ్, సట్ల వెంకన్న, జాటోత్ హరినాయక్, కొమ్మల్ లలిత తారసింగ్, కాసు సాయి, గ్రామస్థాయి పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, మన ఆది నాయకుడు కేసీఆర్ గురించి, కుటుంబం గురించి కానీ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ మన పనులను, ఆ కుటుంబం పనులను ఉన్నారు. కానీ మేము మరి 6 గ్యారెంటీలు ఇచ్చాము, 420 హామీలు ఇచ్చాము, ప్రజలకు మాట ఇచ్చాము, ఇవాళ గద్దె మీద కూర్చున్నాము. మరి వాళ్ళ కోరికలు కానీ, మేము ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చాలని చెప్పేసి ఏ నాయకుడికి సోయలేదు. ఇవాళ ఆ నాయకులకు నేను మా కేసముద్రం వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మొన్న 6 మంత్రులు రావుతున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు సీఎం ఎట్లా అయ్యారు అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ మన ప్రియతమ నాయకులు పలుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం. మనమందరం సకల జనుల సమ్మె చేశాం, వంట మార్పు చేశాం, ఎంతో బిడ్డల బలిదానాలపైన సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉత్తగానే రాలే రేవంత్ రెడ్డి గారు, ఎంతో మంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు సాధించకుంటే ఇవాళ మీరు సీఎం అయ్యే వాళ్ళ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది. 1969 నుంచి ఎంతో మంది పోరాడితే రాని తెలంగాణ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చారుమట్లో తలపెట్టి, నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుంటే నన్ను వాళ్ళతోటి కొట్టి చంపండి అని చెప్పిన నాయకుడు, ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ ఒక్కడే అని చెప్పి ఇలా కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసి, మాయ మాటలు చెప్పి, దొంగ హామీలు ఇచ్చి, 6 గ్యారెంటీలు చెప్పి గడ్డ ఎక్కి కూర్చున్న మీరు ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాను. ఇంకొకటి మొన్న మీ 6 మినిస్టర్లు వచ్చారు హెలికాప్టర్. మేము తెచ్చిన పనులే, మా సీఎం గారు ఇచ్చిన పనులే. నేను రిక్వెస్ట్ చేసి, మినిస్టర్లను రిక్వెస్ట్ చేసి, గౌరవ పెద్దలు సత్యవతి రాథోడ్ గారిని రిక్వెస్ట్ చేసేసి అన్ని రోడ్డు పనులు తీసుకొచ్చింది నేను. ఇక్కడ 301 కాదు 2 కాదు 300 కోట్ల నిధులు తీసుకొచ్చింది నేను, శాంక్షన్ చేయించింది నేను. అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఎక్కడ ఒక 100 కోట్లు ప్రకటించారు మహబాద్లో, ఇక్కడ ఒక 3 కోట్లు కేసముద్రం మున్సిపాలిటీ అయిందని ఇక్కడ ప్రకటించారు. ఈ 18 నెలల కాలంలో నేను మీకు సూటిగా అడుగుతున్నా, కాంగ్రెస్ నాయకులారా, ఒక తట్టెడు మట్టి పూశారా? ఇలా ఎన్నో పెద్ద చెరువులు తెగిపోవడం జరిగింది భారీ వర్షాల వల్ల. ఇలా ఆలయ చెరువు కానీ, రాజుల కొత్తపల్లి చెరువు కానీ, రావులాల చెరువు కానీ, అయోధ్య చెరువు కానీ, ఇలా ఎన్నో చెరువులు రైతు
దండం పెట్టే చెరువులు దిగిపోయినాయి. మరి ఆ చెరువులను మీరు బాగు చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఒక తట్టెడు మట్టి పోసారా? మీకు లిమిట్మెంట్ ఏందో తెలియదు. చెరువు కట్ట ఎలా కట్టాలో తెలియదు. మీ నాయకులకు తెలియదు. మరి ఏం చేశారు? ఇవాళ అన్నం పెట్టే రైతుకు మేము 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాము, కౌలు రైతుకు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఇవాళ మా మహిళా సోదరులకు 2,500 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవాళ యువకులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇలా వికలాంగులకు వృద్ధులకు పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయో మీకు తెలియదు. గతంలో దేవాదులో ఎందుకు నిర్మాణం చేశారో తెలియదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎందుకు చేశారో తెలియదు. ఎన్ని టీఎంసీల నీళ్లుంటే ఒక టీఎంసీలో ఎన్ని నీళ్లు ఉంటాయో తెలియదు. మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందరు విద్యావంతులే ఉన్నారు. నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే సమాజాన్ని కాపాడేవాడు కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంపన్న జాతులను, ఎక్కడికో ఉన్న జాతులను ఇలా ఎక్కడికో తీసుకుపోయాం 10 సంవత్సరాలలో. ఆంధ్ర వ్యక్తులు మన తెలంగాణ నిధులు, నియామకాలు, నీళ్లను దోచుకుపోయారు. అలాంటి వాటిని కష్టపడి సాధించుకునే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసిందో నేను ఏ సెంటర్ లో తెలంగాణ ఏ సెంటర్ కైనా వచ్చి చెప్తాను. ఈ 18 నెలల్లో మీరు ఏం చేశారో చెప్పే శక్తి మీకు ఉందా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ తండాలను గోడాలను గ్రామ పంచాయతీ చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వం కావచ్చు దొంగ హామీలు ఇచ్చారు. చేశారా? మూడు భూముల పట్టా ఇస్తామన్నారు. ఇచ్చారా? ఏమీ చేయలేదు. ఇవాళ మన ప్రియతమ నాయకులు ఇవాళ రథసారథి బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రధాన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.